నేటి ముఖ్యాంశాలు. తాండూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పరుస్తా తాండూరు ప్రజాపాలనలో ఎమ్మెల్యే బుయ్యని. హైదరాబాద్ లో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ముజిబ్ ఖాన్ ను పరామర్శించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్. జమాయతే ఉలేమా ఏ హింద్ సేవలు ప్రశంసనీయం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఘనంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం జాతర మహోత్సవం భారీగా పాల్గొన్న భక్తులు. శ్రీరామచంద్రుడి పూజిత అక్షింతలు ప్రతి గ్రామానికి చేరవేస్తాం ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి కోట మురళీకృష్ణ. దళారీ వ్యవస్థను కూకటి వేళ్లతో పీకేస్తా యాలాల ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. అవినీతి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని 31, 32, 33వ వార్డులలో జరిగిన అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రవీణ్ గౌడ్, లతా గౌడ్, లావణ్య, తాండూరు ఆర్డీఓ శ్రీనివాసరావు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, అబ్దుల్ రౌఫ్, సాయిపూర్ బాలరెడ్డి, పట్లోల నరసింహులు, లింగదల్లి రవికుమార్, ప్రత్యేక అధికారి వినయ్ కుమార్, కమిషనర్ షఫీవుల్లా, మేనేజర్ నరేందర్ రెడ్డి, డిఈ కాజా, సిబ్బంది, నాయకులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ప్రతి మహిళా సోదరికారో చెప్పినా మనం తెలంగాణ కూడా మీకంతా కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో తిప్పుతామని చెప్పి డిసెంబర్ 9 తారీఖు నుంచి ఎక్కడ కూడా మీకు టికెట్ తీసుకోకుండా అది కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అదే కాకుండా ఈ రోజు ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఏ విధంగా ఉన్నదో కార్పొరేట్ వైద్యం చేస్తా ఉన్నారో అలాంటి మనం చేయాలని చెప్పి 10 లక్షల వరకు కూడా ఈ రోజు ఆరోగ్య పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన ఉంటే కాకుండా ఈ రోజు 28వ తారీఖు నుంచి కూడా ఆ రోజు చెప్పిన మీకు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఏ ఆఫీసులో సులుపుడు తిరగాల్సిన అవసరం లేదు, ఏ మీ సేవల సులుపుడు తిరగాల్సిన అవసరం లేదు. అధికారం తీసుకొని మేమంతా మీ దగ్గరికి వస్తాం, మీ వార్డుకి వస్తాం, ఈ వార్డునే గ్రామ సభ పెడతాం. మీకు కావాల్సినటువంటి అన్నింటినీ కూడా మీ దగ్గర నుంచే గ్రామ సభ ద్వారా పార్టీలకు రైతంగా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి ఆఖరింటి వరకు మీవన్నింటినీ కూడా తీసుకొని అప్లికేషన్ తీసుకునే బాధ్యత మాదండాలో చెప్పినాం. మీకు ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారమే ఈ రోజు మీకు 30 వార్డు రావడం జరిగింది. మీకు అందరూ కూడా మా అధికారులు వచ్చిండ్రు. 2 రోజుల నుంచి అన్ని కూడా అప్లికేషన్ ఫామ్ కూడా ప్రతి ఇంటికి మీకు ఇవ్వడం జరిగింది. మీకు అప్లికేషన్ ఫామ్ లో మీకు ఏం కావాలా మీకు ఆ రోజు చెప్పినాం. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు అవసరం ఉన్న వాళ్ళకి అందరూ కూడా ఇల్లు ఇస్తామని చెప్పి, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తామని చెప్పినాం. ప్రతి ఒక్కరు కూడా 500లకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పినాం. వృద్ధాప్య పింఛన్ 2000 ఉన్నది 4000 ఇస్తామని చెప్పినాం. ప్రతి మహిళా సోదరునికి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళా సోదరునికి 2500 రూపాయలు ఇస్తామని చెప్పినాం. మీకు ఏదైతే చెప్పినామో అదే విధంగా ఈ రోజు మీ దగ్గర అన్నింటినీ కూడా అప్లికేషన్ రూపకంగా మేము తీసుకుంటున్నాం. ఖచ్చితంగా అవన్నింటినీ కూడా త్వరలో ఇస్తామని చెప్పి కూడా మీ అందరినీ కూడా తెలియజేసుకుంటూ, ఇది అందరి ప్రభుత్వం కొంతమంది గత ప్రభుత్వం లాగా దళిత బంధు ఇచ్చిన కొంతమందికి ఇచ్చిండ్రు, బీసీ బంధు ఇచ్చిన కొంతమందికి ఇచ్చిండ్రు, మైనార్టీ బంధు ఇచ్చిన కొంతమందికి ఇచ్చిండ్రు, ఎమ్మెల్యేల సులుపుడు తిరిగిన వాళ్ళకి ఇచ్చిండ్రు. మన ప్రభుత్వం అది కాదు, పేద బడుగు బలైన వర్గాల ప్రభుత్వము. మనకి ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు ఎలక్షన్స్ ఉన్నప్పుడే పార్టీలకు వెళ్దాం. ఈ రోజు ఎలక్షన్స్ లేవు. సంపూర్ణంగా మన వార్డులో ఎంతమంది ఎలిజిబుల్ ఉంటే అంతమందికి ఇచ్చే బాధ్యత మీరు నన్ను నమ్మి ఏ విధంగా అయితే నాకు ఓట్లు వేసి నాకు గెలిపించారో మీకు అందరూ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకొని ప్రతి గడపకు ప్రతి ఇంటికి ఇస్తానని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈ సంక్షేమ పథకాలే కాదు తాండూరు నియోజకవర్గాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన దగ్గర ఉన్నారు. వారి ఆశీర్వాదంతో అన్ని రంగాలలో మేము తాండూరు పాత్రలకు వచ్చినాము. ఏ గ్రామం ఏ వార్డు తిరిగినా డ్రైనేజ్ మోరీలు ఇబ్బంది ఉన్నాయి, రోడ్స్ ఇబ్బంది ఉన్నాయి, వాటర్ సప్లై ఇబ్బంది ఉంది. అవన్నింటినీ కూడా ఖచ్చితంగా తీర్చే బాధ్యత నేను తీసుకొని అన్ని దశల వారిగా కంపల్సరీ చేస్తానని చెప్పి కూడా తాండూరుని ఒక రోడ్ల పరంగానే కాకుండా వైద్య పరంగా కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్దామని చెప్పి కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. इक़्तिदार में आएंगे, हम रूलिंग में आएंगे तो आप लोगों के लिए
6 गारंटीज दे रहे हैं। सोनिया गांधी, राहुल गांधी और हमारे चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब ने वादा किया था। ये 6 गारंटियों में 2 गारंटी अमल हो रहे। आप जो खवातीन सामने बैठे लेडीज के लिए बस फ्री हो गई, जीतते ही पहला दस्तखत एक फ्री हो गए। दूसरा आप लोगों को नहीं मालूम, 10 लाख तक आपका कोई भी घर में बीमार है, व्हाइट राशन कार्ड है, तो 10 लाख का इलाज कोई भी हॉस्पिटल में फ्री होता है। कारपोरेट हॉस्पिटल में कहीं भी करा सकते आप। ये बहुत बड़ी बात है। और 4 गारंटी बचे हुए हैं। वो 4 गारंटियों में एक गारंटी जो है, आपके घर में 200 यूनिट तक अगर करंट जल रहा है तो करंट फ्री रहेगा। आपको 500 रुपए में गैस सिलेंडर दिया जाएगा। और जिसको घर नहीं है उनको जो है आने वाले दिनों में 100 गज जमीन और घर बनने के लिए 5 लाख रुपए दिए जाएंगे। तो ये जो स्कीम्स है, जो वादा किए थे, वो वादा पूरा करने के लिए इलेक्शन होते ही एमएलए, मिनिस्टर, चीफ मिनिस्टर साहब भी आप लोगों तक आके, इससे पहले घर का जो है एक एप्लीकेशन फॉर्म देना है। डबल बेडरूम के वास्ते भी आप लोग 10 साल एप्लीकेशन दिए, डबल बेडरूम नहीं, सिंगल बेडरूम नहीं आया, बाथरूम भी नहीं आया। और फिर 5 साल आए तो मैं समझता हूँ 250 घर भी किराए का घर बेचने का रहना पड़ता था। लेकिन कभी भी आप देखे कांग्रेस गवर्नमेंट में आई, वाईएस राजशेखर रेड्डी साहब थे, किरण कुमार रेड्डी साहब थे, बड़े बड़े कॉलोनीज बनाए, राजू गुरकल्पा, इंदिरामा, मानिक नगर, इंदिरा नगर, गरीब नगर, ऐसे बहुत से कॉलोनीज बनाए। आज जो वादा किया है कांग्रेस पार्टी ने, आप लोगों के लिए घरों का इंतजाम करेंगे। आपके घर में अगर कोई बीमार है तो उनके इलाज फ्री करेंगे। आपको सिलेंडर 500 रुपए में देंगे। गरीब है, करंट जल रहा है, उसका बिल भी जो है आप लोगों को अदा करने की जरूरत नहीं है। तो ऐसे चीजें जो है हुकूमत ने आपके पास तक लाई है। मी सेवा के पास है 500 रुपए लाओ, दलाल 1000 रुपए पूछा, 3000 रुपए पूछा। मैं समझता हूँ डबल बेडरूम के वास्ते एक आदमी 2 से 3000 रुपए खर्च कर लिया। फिर वो फॉर्म देके हम घर दिलाते बोल के 1 लाख रुपए भी एडवांस लिए। दलिता बंधु दिलाते बोल के 3 लाख रुपए भी एडवांस ले लिए लीडर। हमारे तांडूर का रिकॉर्ड है, दलिता बंधु में करोड़ों रुपए खाए बोल के इंक्वायरी भी हुई। तो ऐसी चीजों से हटके यहाँ पे जो है ऑफिसर्स को आपके पास आपके वार्ड में लेके आके एप्लीकेशन आप लोग डायरेक्ट देंगे। कोई यहाँ पे आईएएस वाले कोई एप्लीकेशन फॉर्म के लिए 1 रुपया दिए क्या आप लोग? सब फ्री। तो लिहाजा आने वाले दिनों में आवाम को क्या सहूलत दे सकते? रोड की सहूलत है, कॉलेज की जरूरत है, एजुकेशन की जरूरत है, तो मोहरियों की जरूरत है, ये वार्ड में और कोई चीजों की जरूरत है। हमारे एमएलए मनोहर रेड्डी साहब जीतते ही आवाम के बीच आके क्या जरूरत है, क्या कमी है, उनको पूरा करना है। तो अभी जो है ये जैसा ये प्रजापालना प्रोग्राम खत्म होते ही ऑफिसर से रिव्यू मीटिंग भी लगा के हर वार्ड में आके सुबह मॉर्निंग वॉक करके, सैनिटेशन सही नहीं है, मोरी सही नहीं है, तो ये सब चीजें जो है हम कराना जरूरी है। और एक बात आप लोगों को बता दूं कि पिछले दिनों में टीआरएस के एमएलए, टीआरएस के चेयरमैन, लेकिन काम नहीं हो सका, वो लोग आपस में लड़के जो है काम टाइम खराब कर दी। 40 करोड़ रुपए म्युनिसिपालिटी में, लेकिन मीटिंग में कोई भी जो है एजेंडा पास नहीं हुआ। तो हम जो है आने के बाद ये तय करे हैं कि हम खुद जो है हमारे एमएलए साहब लोगों के बीच आएंगे, आपके मसाइल पूछेंगे, आपके मसले हल करेंगे। और खुशखबरी ये है, ये जो 2500 रुपए राशन कार्ड पे देने की बात है, इंशाल्लाह 1 महीने के अंदर आप लोगों के अकाउंट में वो 2500 रुपए आपके अकाउंट में जमा होंगे हर महीना। तो लिहाजा मैं ज्यादा वक्त नहीं लेते हुए, और दूसरे प्रोग्राम भी है, ये जो मौका दिए हैं हमारे एमएलए साहब को, मैं एमएलए साहब की तरफ से, कांग्रेस पार्टी की तरफ से जिस तरीके से आप लोगों ने वोट डालकर एमएलए साहब को जिताया और गवर्नमेंट लाई है। కాంగ్రెస్ ప్రభుత్వం మరి అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు ఏమైతే హామీ ఇచ్చారో ఆ హామీని డిసెంబర్ 9 రోజు మరి తొలి సంతకం చేసి మరి 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలను మీకు ఇవ్వడం జరిగింది। అది మొట్టమొదటి గ్యారెంటీగా ఉచిత బస్సు మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది। మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ప్రయాణం చేయాలని చెప్పేసి మరి ఆ స్కీమ్ ప్రారంభించారు। అలాగే ఆరోగ్యశ్రీ పథకం కింద మరి 10 లక్షల రూపాయలు మరి ప్రతి ఒక్క కుటుంబానికి ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది। మరి అలాగే మరి మిగతా 4 గ్యారెంటీలను ఈ రోజు ప్రజాపాలనలో పెట్టి ప్రతి ఒక్క నిరుపేదలకు మరి అర్హులకు అందజేయాలని చెప్పేసి మరి ఉచితంగా మరి మహిళలకు 500కే గ్యాస్ సిలిండర్
మరియు మహిళలకు ప్రతి గృహిణికి 2500 పింఛన్ మరి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వృద్ధులకు 4000 రూపాయలు పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. మరి కరెంటు బిల్లు 200 యూనిట్లు ఫ్రీగా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవ్వడం వల్ల మరి ప్రతి ఒక్కరికి మరి మీరైతే ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి తప్పకుండా అందజేస్తాం. మా కాంగ్రెస్ ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారు తప్పకుండా మీకు అందజేస్తామని తెలుస్తూ ఆకాశిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియదు. తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టిపోయారు. 3 ఏళ్ళు అయింది. తల్లి చచ్చిపోయి 6 ఏళ్ళు అవుతుంది. తండ్రి చనిపోయి 1-2 సంవత్సరాలు అవుతుంది. ఆ పిల్లకి ఆధార్ కార్డు ఉంది, వైట్ కార్డు ఉంది, తర్వాత సదరన్ సర్టిఫికేట్ ఉంది. అన్ని కూడా 4 నెలల కింద నేను ఇక వాళ్ళు ఎవరు ప్రయత్నం చేయడం లేదని నేను మున్సిపాలిటీ ఇవ్వడం జరిగింది. దాని విషయం ఏమీ స్పందన రాలేదు, ఆన్లైన్లో ఏమి రాలేదని. కాబట్టి మళ్ళీ ఇప్పుడు తీసుకుని వచ్చినాను. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఆ పిల్లల గురించి పట్టించుకోవడం లేదు. కాబట్టి మా ఇంట్లో ఉన్నది నేను మా ఇల్లు లేదు కాబట్టి మా ఇంటి అడ్రస్ ఇచ్చినాను. మళ్ళీ లేచిలోడు తల్లి కూడా అంతా చనిపోవడం జరిగింది. ఇటువంటి వాళ్ళకంతా ఈ కార్యక్రమాలు ఈ ఆలోచనలన్నీ బాగా పనిచేస్తాయని నేను భావిస్తున్నాను. जो हमारे रेवंत रेड्डी साहब इलेक्शन से पहले जो मैनिफेस्टो में जो वादा करे थे 6 गारंटी देता हूं बोल के तेलंगाना को, उस वादे के मुताबिक आज हमारे तेलंगाना में तमाम अवाम एक होकर हमारे कांग्रेस पार्टी को जिताकर हमारे रेवंत रेड्डी साहब को सीएम बनाए हैं। मैं तमाम लोगों का शुक्रिया अदा करता हूं जिन्होंने भी हमारे तेलंगाना में वोट डालकर कांग्रेस पार्टी को बम्पर मेजॉरिटी जिताए हैं। और 6 गारंटी जो वादा करे थे हमारे रेवंत रेड्डी साहब, वो 6 गारंटी के आज वो 6 गारंटी की वजह से आज ये मीटिंग लगी है। मैं मनोहर साहब का शुक्रिया अदा करता हूं, उन्होंने अपना कीमती वक्त निकालकर इस प्रोग्राम को कामयाब किया है। और मैं ये वादा करता हूं तमाम लोगों से जो 32 नंबर वार्ड के जो लोग हैं, जो वार्ड में प्रोग्राम्स आपके काम जो पेंडिंग है, वार्ड में जो काम नहीं हुआ है, मैं हमारा मनोहर साहब को रिक्वेस्ट करता हूं आने वाले दिनों में उस वार्ड का पूरी इंक्वायरी कर पूरी इन्वेस्टिगेशन कर आप हमारे वार्ड को डेवलपमेंट कीजिए। और मैं आप लोगों से ये रिक्वेस्ट करता हूं जो फॉर्म्स आप लेके आए यहाँ पर डिपार्टमेंट को सबमिट करके जाइए। जो 6 गारंटी का जो वादा करे थे रेवंत रेड्डी साहब, वो 6 गारंटी के लिए यहाँ पर इतने तमाम आए हैं। इस स्कीम का फायदा उठाइए। और जो 2500 लोग देतू बोल के वादा करे थे, आज वो 2500 रुपए रेवंत रेड्डी साहब आज दे रहे हैं और बस फ्री करे हैं। और आरोग्यश्री बीमा भी आज स्टार्ट हो गया है। तमाम तेलंगाना में तो लोग आज खुश हैं, पहले से खुश, आज ज्यादा खुश है। आज कांग्रेस पार्टी आने के बाद इतने तमाम स्कीम्स आए हैं। मैं तमाम लोगों का फिर से एक बार शुक्रिया अदा करता हूं जो इतने तादाद में यहाँ पर प्रोग्राम में आकर शामिल हुए हैं। उनका बाद में शुक्रिया अदा करते हुए जो मुझे लोग बात करने का मौका दिया है उन तमाम का शुक्रिया अदा करते हुए मैं अपनी बात को खत्म करता हूँ। खुदा हाफिज। ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మా ఎమ్మెల్యే గారికి ఒక రిక్వెస్ట్, మా వార్డు చాలా స్లమ్ ఏరియా సార్, చాలా మంది అర్హులైన ప్రజలే ఉన్నారు. వాళ్ళకందరూ తప్పకుండా ఈ హామీలన్నీ నెరవేర్చాలని కోరుకుంటున్నాను. లేదు, డంపింగ్ అడిగిన డంపింగ్ లేదు. ఇక్కడ చాలా స్లమ్ ఏరియా సార్ ఇది. సార్ ఇక్కడ అనుకో జరిగారు సార్ ఒకసారి రైట్ నేను ఇప్పుడే అది నాకు రైట్ సార్ రైట్ సార్ రైట్ సార్ రెడీ సార్ రైట్ కౌంటర్ కాడ ఇవ్వాలి. ఇంకొక చిన్న విషయం చెప్తే ఉన్నది, కొత్త రేషన్ కార్డు ఇవ్వాలంటే మనకు ఒకటి సైడ్ లో కొత్త రేషన్ కార్డు కోసం బాబా यहाँ देखो రైట్ సార్ ఇందాక చెప్పినందుకు అందరూ సపరేట్ కౌంటర్స్ లో ఉండండి. రైట్ సార్ ఓకే రెడీ సార్ రైట్ సార్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజరుద్దీన్ తాండూరు పట్టణానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ముజీబ్ ఖాన్ ను ఆయన నివాసంలో హైదరాబాద్ లో పరామర్శించారు. ముజీబ్ ఖాన్ ఇటీవల ఓ ప్రమాదానికి గురై కాలు విరిగి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న అజరుద్దీన్ ముజీబ్ ఖాన్ ను కలిసి ధైర్యంగా ఉండి త్వరగా కోలుకోవాలని మనోధైర్యం నింపారు. అనంతరం అజరుద్దీన్ ను ముజీబ్ ఖాన్ ఘనంగా సన్మానించారు. జమాయతే ఉలేమా ఏ హింద్ సామాజిక సేవలు ప్రశంసనీయమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం జమాయతే ఉలేమా ఏ హింద్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మౌలానా మహమ్మద్ అబ్దుల్లా అజహర్ కాస్మీ, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రహమాన్ అతహర్ కాస్మీల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తాండూరు పట్టణంలోని జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని వారు సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ జమాయతే ఉలేమా ఏ హింద్ చేస్తున్న సామాజిక సేవలు ప్రశంసనీయమని అన్నారు. పేషెంట్ కి ఇస్తారు ఒక డాక్టర్ కి 5 వాళ్ళు చెప్పిన 5 10 కూడా अंदर 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 बोलो बेटा चलिए अंदर आइए आप लोग इधर आ जाइए इधर आ जाओ इधर अंदर आ जाओ बेटा मंसूर अंदर आइए बस इधर हबीब साहब कॉन्फ्रेंस थोड़ा इधर आ जाइए राइट हाय कुर्सी में अरे वाह है दरवाजे के सामने हां बसना करके बाद में अंदर जाना प्रवीण ने बोला और मास्टर को बोला राइट राइट प्रोग्राम ला फादर गुणंगा వస్తారు సార్ పూజారి గుణంగా వస్తారు మనది మందిర్ది మన ప్రోగ్రామ్ లో ఎవ్రీ ఇయర్ వస్తారు సార్ సో ఇట్లా నేను గుణంగా రిక్వెస్ట్ చేస్తా సార్ మందిర్కి పూజారి గుణంగా ఇవ్వండి ఏమంటే అది నేను అప్పుడు ఎవరైనా చెప్పినా సార్ నువ్వు నీతోని ఇస్తా అని చెప్పినా గవర్నమెంట్ది లేదు నేను ఇస్తా ఏమైనా హెల్ప్ అని ఇలా చెప్పినా ఏమో సరే సార్ గాడ్ బ్లెస్ యూ ఇంకా సరే ఇంకా थोड़ा विशेष उन्ना सर हमारे संपत साहब और मुस्लिम वेलफेयर एसोसिएशन प्रेसिडेंट जनाब कमाल अख्तर साहब तमाम इस विकाराबाद जिले के తాండూరులో ఒక రెండు ఇష్యూస్ ఉన్నాయి సార్ ఫస్ట్ ఇమాంల ఇష్యూస్ ఏమున్నాయి అంటే సార్ గవర్నమెంట్ అది పైసలు ఇస్తా అని చెప్తున్నా పాత గవర్నమెంట్ ఇమాం ముఅజ్జిన్కి పైసలని చెప్పినా సార్ ఏమవుతున్నా అంటే 50% మేబీ మనది కౌంటింగ్లో ఉన్నారు పైసలు వస్తున్నా దానికి ఏమవుతున్నా అంటే పాత ఇమాం పోతే వాళ్ళకి డ్యూటీ ఉంటారు కదా సార్ వాళ్ళ విలేజ్కి పోతే కూడా అదే కంటిన్యూ అవుతున్నది మన దగ్గర ఏమంటే సార్ సమాజ్ సేవల సేవలే ఉన్నాయి అదే సమాజ్ సేవ మేము కూడా ట్రై చేస్తున్నా సార్ మీ సేవ ఇంకా ఆధార్కి ఇంకా ఏమైనా ఆన్లైన్ సిస్టమ్కి మొత్తం గవర్నమెంట్ నుంచి ఏమైనా నాకు ఈ సపోర్ట్ వస్తే ఫస్ట్ మీ సేవ సార్ మీ సేవకి ఎందుకంటే ఇది షైపూర్లో 7,000 పాపులేషన్ ఉన్నారు సార్ అకార్డింగ్ టు రూల్ 5,000 ఉంటే మీ సేవ ఇచ్చేస్తా సార్
ఇది ఫస్ట్ నేను ట్రై చేస్తున్నా, ఎమ్మెల్యే సార్కి రిక్వెస్ట్ చేస్తున్నా, మొత్తం జమియత్ ఉలమాకి ఒక ఫస్ట్ నీతోని మీ సేవ వస్తే ఇంకా ఆధార్కి ఏమైనా ఆధార్ సెంటర్ వస్తే సార్ మన దగ్గర ఫ్రీ సర్వీస్ చేస్తున్నా సార్. ఇది కమర్షియల్ ఏమీ లేదు సార్. ఇది ఒక 2 రిక్వెస్ట్ ఫస్ట్లీ ఉన్నాడు సార్. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఎమ్మెల్యే సార్ చెప్తా మన దగ్గర ఒక మంచి ఎన్జిఓస్ దగ్గర దాంట్లో గౌరవంగా వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇమాములు అంటే ఒక మంచి మేధావులు, ఒక మంచి కాలజ్ఞానాన్ని నేర్పేటువంటి గొప్ప వ్యక్తుల దగ్గర ఇంతమంది వ్యక్తులు నన్ను ఆహ్వానించడం, ఈ ఆహ్వానాన్ని ఎప్పటి కూడా మర్చిపోనని చెప్పి కూడా మీకు అందరి ముందర శిరస్సు ఉంచి నమస్కారాలు తెలుపుకుంటూ, ఈ ఎన్జిఓ వీళ్ళు కూడా ఉండడం చాలా సంతోషం. మీకు అందరు కూడా దాంట్లో పనిచేసిన వారికి నేను ఏ సహకారం కావాలన్నా గవర్నమెంట్ నుంచి కానివ్వండి, నా సొంతంగా నాకు ఏమైనా కావాలన్నా కానీ ఎల్లవేళలా మీకు ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉండి ఖచ్చితంగా నేను సహాయ సహకారం చేయడానికి కూడా వెనకాలని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇంతకుముందు కూడా హౌజెస్ కూడా ఒకసారి చెప్పున్నాం ఒక మీటింగ్లోనే, ఎలక్షన్స్ కొద్ది ముందే ఖచ్చితంగా నేను ఏదైనా సరే ఆ రోజు ఒకటే చెప్పిన మీకు, నేను గెలిచినా ఓడినా ఖచ్చితంగా నేను ఒక కమిట్మెంట్ ఇచ్చినా ఖచ్చితంగా ఇస్తానని చెప్పిన్నా. ఈరోజు మీ అందరి ఆశీర్వాదం వల్ల గెలిచిన, ఈరోజు గెలవక ఉన్నాను ఇస్తాను చెప్పినా కానీ ఈరోజు గెలిచిన ఖచ్చితంగా ఏదో నేను ఒక మాటలు చెప్పిపోయే వ్యక్తిని అయితే గాను ఖచ్చితంగా మీకు ల్యాండ్ అలాట్ ఈరోజు గవర్నమెంట్ నుంచే నేను మీకు చేయిస్తాను. ఖచ్చితంగా ఆధార్ పర్మిషన్ తీసుకొద్దాం. ఈ మీసేవ అనేది నాకు తెలిసి మొన్ననే నోటిఫికేషన్ పడ్డదని చెప్పి నాకు ఇంతకుముందు తెలుసుకుంటే తెలిసింది. దాంట్లో మీరు అప్లై చేసుకున్నట్లుంటే నేను ఖచ్చితంగా కలెక్టర్కి చెప్పి ఆ మీసేవ మీకు ఇప్పిస్తా. ఇంకా ఏదైనా మీ ఎన్జిఓస్ ద్వారా చేయాలనుకుంటే ఖచ్చితంగా నా ముందు నేను ఏం చేయాలన్నా కానీ గవర్నమెంట్ నుంచి మీకు ఏ సపోర్ట్ కావాలన్నా కానీ మనం రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నాం, మన ముఖ్యమంత్రి గారు కూడా మన దగ్గర ఉన్నాడు కనుక 100% చేపిస్తానని చెప్పి కూడా మీకు ఈ వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, నాకు ఒక చక్కటి అవకాశం ఇచ్చి ఇంతమంది మామూలు పండితుల దగ్గర నాకు మాట్లాడించే అవకాశం ఇచ్చినందుకు మీరు ఎప్పుడు కూడా మర్చిపోరని చెప్పి కూడా మీకు అందరికీ. తాండూరు పట్టణంలోని వాల్మీకి నగర్ ఎంపీటీ ఫంక్షన్ హాల్ సమీపాన గల శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. అమ్మవారికి మహిళలు భారీ ఎత్తున బోనాలు సమర్పించారు. పోతురాజుల విన్యాసాలతో అంగరంగ వైభవంగా బోనాల కార్యక్రమం జరిగింది. అందుకు శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ కమిటీ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తాండూరు పట్టణ ప్రజలతో పాటు నియోజకవర్గ భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ధర్మకర్తలు ధర్మిది చంద్రకళ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిగ విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తల్లి, వికారాబాద్ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ నెల 22న అయోధ్యలో జరిగే శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా తాండూరు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి శ్రీరాముల వారి పూజిత అక్షింతలను చేరవేస్తామని ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి కోటా మురళీకృష్ణ తెలిపారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని మార్వాడి బజార్, పటేల్ బగీచా, శాంతమహల్, నగరేశ్వర కేంద్రంగా పూజిత అక్షింతలను చేరవేశామని తెలిపారు. పూజిత అక్షింతలు పంచుకున్న వారికి మహిళలు మంగళహారులతో స్వాగతం పలికారు. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని హిందూ బంధువులందరూ పండుగల ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మురళీకృష్ణ కోరారు. జై శ్రీరామ్. 500 ఏళ్ల కళ ఈ నెల జనవరి 22న సాకారం కాబోతుంది. శ్రీరామచంద్రమూర్తి యొక్క జన్మస్థలమైన అయోధ్యలో శ్రీరామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా అయోధ్య నుంచి భారతదేశ వ్యాప్తంగా అయోధ్యలో పూజిత అక్షితలు ప్రతి ఊరికి, గ్రామానికి, ప్రతి ఇంటికి చేరాలన్న ఉద్దేశంతో అయోధ్య రామజన్మభూమి ట్రస్ట్ మరియు విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ల ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఇంటికి తాండూరు పట్టణంలో నగరేశ్వర గుడి కేంద్రంగా శాంతమహల్ టాకీస్ ఏరియా, మార్వాడి బజార్ మరియు పటేల్ బగీచా, సీతారాంపేట్ ఈ తదితర ప్రాంతాల్లో మా సంఘ సభ్యుల ఆధ్వర్యం మరియు ఈరోజు ప్రతి తాండూరు పట్టణ హిందువుల ఆధ్వర్యంలో అక్షితల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ అక్షితలు 22వ తేదీ మన ఇంట్లో ఉండే అక్షితల్లో కలుపుకొని ఆ రోజు ప్రతి ఇంటి యజమాని మరియు ఇంట్లో కుటుంబ సభ్యులను వేసుకోవాలి. అదేవిధంగా ఆ రోజు 22వ తేదీ రామ జన్మభూమిలో అయోధ్యలో జరిగే రాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించాలి. ప్రతి ఇంటిపై కాషాయ ధ్వజం వేయాలి. ఇది ఒక హిందువుల పండుగ, భారతదేశ పండుగ. ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ఈ రోజు కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. ఈ రోజు కోసం మనం అందరం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు గారు. ప్రతి హిందూ కులాల మతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు భారతీయ పండుగగా ఈ అయోధ్య రామచంద్ర స్వామి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని శుక్రవారం యాలాల మండల కేంద్రంలో మరియు యాలాల మండల పరిధిలోని పలు గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ దళారీ వ్యవస్థను కూకటి వేలతో తీసివేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. అవసరం లేదు. దళారీ వ్యవస్థకు కూకటి వేలతో వాళ్ళ వేలతో పీకి యాలాల ఊరు పొలిమేర బయట పడేస్తాం కానీ దళారీ వ్యవస్థని యాలాల గ్రామంలో నడవని అని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మీకు ఆ రోజు చెప్పినటువంటి ప్రతి వస్తువు, ప్రతి దాన్ని కూడా ఒక జవాబుదారితనంగా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు దళారుల మాట నమ్మొద్దని చెప్పి యాలాల ప్రజలకు మీకు అందరూ కూడా చెప్తున్నాను. ఈ రోజు సంక్షేమ పథకాలే కాదు, ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు దగ్గరనే ఉన్నాడు. ఈ రోజు మీ దగ్గర మేజర్ జుడిపల్లి ప్రాజెక్ట్ ఉన్నది. 10 సంవత్సరాల నుంచి తట్టేది బట్టి పోయిన వాళ్ళు ఈ రోజు ఏదేదో చెప్తా ఉంటారు. ఇవాళ జుడిపల్లి ప్రాజెక్టు చేసుకుందాం. ఈ రోజు శివసాగర్ ప్రాజెక్ట్ ఉన్నది. గత 20 సంవత్సరాల నుంచి శివసాగర్ ప్రాజెక్టు పేరు చెప్పుకోండి ఓట్లు అడిగారు కానీ శివసాగర్ ప్రాజెక్టు దగ్గర పోయిన వాళ్ళు లేరు. మీ అందరి సహకారంతో శివసాగర్ ప్రాజెక్టు కంప్లీట్ చేసుకుందాం. జుడిపల్లి ప్రాజెక్టు మంచిగా చేసుకుందాం. మనకి ఇక్కడ ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా రోడ్లను బాగా చేసుకుందాము. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి వైద్య పరంగా గాని, విద్య పరంగా గాని యాలాల మండలాన్ని, యాలాల గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ రోజు ఏదైతే చెప్పినామో ఆ మాట ప్రకారం ప్రతిదీ కూడా నేను చేస్తానని చెప్పి కూడా మీ గ్రామస్తులకు అందరూ కూడా తెలియజేసుకుంటూ మీరు అప్లికేషన్స్ కూడా అక్కడ ఇక్కడ ముఖ్యమంత్రి అయినటువంటి మంత్రి మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం కూడా 6 గ్యారెంటీల పైన పెడతామని చెప్పినాం. మీకు ఏదైతే మాట ఇచ్చినామో మాట ఇచ్చిన ప్రకారం 6 గ్యారెంటీల పైన మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది. 6 గ్యారెంటీల పైన సంతకం పెట్టడమే కాకుండా 2 గ్యారెంటీలు 48 గంటల్లో 2 గ్యారెంటీలు కూడా అమలు చేయడం జరిగింది. మీకు ఆ రోజు చెప్పి ఉన్నాము ప్రతి మహిళా సోదరి మనకి ఆర్టీసీ బస్సులో తెలంగాణ యావత్ తెలంగాణ అంతా కూడా ఉచితంగా తిప్పుతామని చెప్పి ప్రతి కుటుంబం బాగుండాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ ఏ విధంగా అయితే ఇచ్చి ఉన్నాడు ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం ఏ విధంగా అయితే ఉచితంగా చేయించున్నాడు ఆ విధంగానే ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఏదైతే ఇస్తామని చెప్పినామో ఆరోగ్యశ్రీ కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఈ రోజు
మిగతా 4 గ్యారంటీలు కూడా మొన్న 28వ తారీఖు నుంచి ఈరోజు ప్రతి గ్రామానికి రాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమంలో మరి మన గ్రామంలో మన దగ్గరికి వచ్చి దరఖాస్తులు తీసుకోవడము చాలా సంతోషకరమైన విషయం. ఇట్టి అవకాశాన్ని మరియు పేదవారైన అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ యొక్క ఒక అప్లికేషన్ ఫారం లోనే మనకు సంబంధించినటువంటి అన్ని గ్యారెంటీలకు సంబంధించినటువంటి కాలమ్స్ ఉన్నాయి కాబట్టి అది పూర్తిగా నింపి మరి అధికారులకు ఇచ్చి మరి రసీదు తీసుకున్నట్లయితే మనకు మున్ముందు కూడా ఆ రసీదుతో పాటు రసీదు ఉన్నట్లయితే మనకు అడగడానికి వీలుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా రసీదు తీసుకోవాలి. ఏదో గుప్పలుగా ఇచ్చి వెళ్తామని కాదు. దయచేసి అందరూ ఈ చావడి దగ్గర ఉన్న కౌంటర్ దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరూ వరుస క్రమంలో నిలబడి అప్లికేషన్ ఇచ్చి రసీదు తీసుకోవాలని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏదైతే మరి యొక్క పేద ప్రజలకు ఏదైనా చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారే ఈ యొక్క పేద ప్రజలకు చేస్తారని తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఎవరో చెప్పి ఏం చేస్తామనే ఉద్దేశపూర్వకాలు నమ్మకండి. ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారి ద్వారానే మన గ్రామానికి మన సామాన్య బీద రైతులకు ఈ యొక్క 6 గ్యారంటీలు అందుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ ఈ యొక్క పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ తిరిగి వచ్చే బులెటిన్ లో తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable